మీరు కూడా చూస్తున్నారు. మీకు కూడా ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మీకు కూడా ఐడియా వస్తుంది అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది ఏంటి అని. వీడియో చూస్తున్నాక ఇన్నేళ్ల తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా అంత అనిపించలే. ఈ ఆంధ్ర హవా ఇవన్నీ కొనసాగినట్టు అనిపించలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్ర విగ్రహాలు వెలుస్తా ఉన్నాయి ఇక్కడ. ఆంధ్ర నాయకుల విగ్రహాలు. ఆంధ్ర వ్యక్తులు ఇక్కడ కబ్జాలు చేస్తా ఉన్నారు. డైరెక్ట్‌గా ఎంపీ రమేష్ లాంటి వ్యక్తులే వచ్చి ఇది నా భూమి అంటూ బంజారా హిల్స్‌లో గొడవలు పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందంటారు తెలంగాణలో? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా నేను. ఇది కాంగ్రెస్ పాలనే అంటారా? అంటే రేవంత్ చేస్తున్నటువంటి పాలన, రేవంత్ సీఎం గా కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా? అంటే కాంగ్రెస్ చేదు గుర్తునే గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పాలన. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం అనుకుంటలేరు. రేవంత్ రెడ్డే స్వయంగా కాంగ్రెస్ ను బొందబెట్టే పని చేస్తూ ఉన్నాడు. ఇది బీజేపీ పాలననా, టీడీపీ పాలననా, మరి కాంగ్రెస్ పాలన అర్థం కాని అయోమయ పరిస్థితిలో రాష్ట్రం ఉన్నది. స్పష్టంగా ఒకటి మాత్రం తెలుస్తుంది, కాంగ్రెస్ ను పుట్టగతులు లేకుండా ఎన్ని దశాబ్దాలు కలిసినా తిరిగి ఇక్కడ కోలుకోని దెబ్బ రేవంత్ రెడ్డి గారు కొడుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఆ స్థాయి ఈయన పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇతర పార్టీలను ఉద్దేశించి, ప్రధానంగా మా బీఆర్ఎస్ను ఉద్దేశించి ఇన్ని మీటర్ల గోయిదవ్వి, అన్ని కిలోమీటర్ల గోయిదవ్వి పూడ్చి పెడతా, పాతి పెడతా అంటాడు కదా. కానీ ఆయన నిజంగా చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ ను పూడ్చి పెడతా ఉన్నాడు. ఎంత అంటే భూమి అంచుల వరకు, చివరి వరకు దవ్వి, ఈయన కిలోమీటర్ల లెక్కలు చెప్పలేను కానీ భూమి చివరి వరకు, పాతాళం వరకు గోయిదవ్వి కాంగ్రెస్ ను తిరిగి జన్మలో కోలుకోని విధంగా పూడ్చిపెడతా ఉన్నాడు. పైకి రాని విధంగా జరుగుతున్న పాలన అది. ఇక్కడ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, నేను ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా అనుకుంటున్నాడు. ప్రజలే మెడ్డిగుడ్డోళ్ళు కాదు. నేను సంఘ్ పరివార్ నుంచి వచ్చిన, నేను ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి బీజేపీకి ఆశ పెట్టి, మరి ఎన్నెట్టుకున్న వీడు మా ఓడే అని చెప్పేసి బీజేపీ అనుకునే విధంగా, అట్లా ఆయన ఓటుకు నోటు వ్యవహారం, ఆ కేసు సంబంధించి స్తబ్దంగా ఊరుకునేటట్టుగా, దానికి సంబంధించి ఇంకా అక్కడ ఏమి ఉండదు, అట్లా ఊరుకునేటట్టుగా బీజేపీని నమ్మించాడు. ఎప్పటికన్నా మన వైపు వస్తాడు, కాంగ్రెస్ ను దెబ్బ కొడతాడు. ఎందుకంటే బీజేపీ నైజం ఏంటి, షిండేలను తయారు చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 100కు పైగా 106 మాకు ఉన్నప్పుడు కూడా ఏమన్నారు, షిండేలు ఉన్నారు పార్టీలో, షిండేలు ఉన్నారని మమ్మల్ని హెచ్చరించిండ్రు. వాళ్లకు 4 సీట్లు లేనప్పుడు మమ్మల్ని బెదిరించిండ్రు. మరి ఇప్పుడు అనరు, రేవంత్ రెడ్డికి షిండేలు ఉన్నారని హెచ్చరిక చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డే కాంగ్రెస్ లో షిండే కాబట్టి, ఇక వేరే ముఖ్యమంత్రి వేరే ఉంటేనేమో షిండేలు ఉన్నారని చెప్పేది బీజేపీ. రేవంత్ రెడ్డే షిండే కాబట్టి ఇక్కడ షిండేలు ఉన్నారని హెచ్చరిక రేవంత్ రెడ్డికి ఎట్లా చేస్తుంది, బీజేపీ చెయ్యదు. ఒకటి అట్లా. ఇక రెండవది, ఇటు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదు అనే స్థాయిలో కాంగ్రెస్ ను వాళ్ళని నమ్మించగలిగి, ఇంకోటి ఎటు చేజారిపోతాడు. ఈ రేవంత్ రెడ్డిని పక్కన పెడితే, రేవంత్ రెడ్డిని తప్పిస్తే ఎక్కడ చేజారి బీజేపీ వైపు వెళ్తాడు అన్నటువంటి వాళ్ళను భయపెట్టి నిలువరించే ప్రయత్నం. కర్ణాటకలో మారినా తెలంగాణలో మారరు. ఎందుకు? అసలు ఏడాదికో ముఖ్యమంత్రి మార్చే చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ 2.5 సంవత్సరాలైనా ఎన్ని తప్పులున్నా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇది ఎక్కడ చేజారి అటువైపు వెళ్తాడో, చీలికి ఎక్కడ తీసుకొస్తాడో అని చెప్పేసి కాంగ్రెస్ భయం. ఎవరన్నా పార్టీని బజార్లో వేసుకుంటారా? ఎంత స్పష్టంగా చెప్తాడైనా, అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని. ఇది ఎక్కడి బద్నాం? మాంసం తింటారని ఎవరైనా ఎముకల మెడల్ వేసుకొని తిరుగుతారా? నిజంగా పార్టీ ఫండ్ మీరు ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు, కేరళకు మోస్తారు, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి మోస్తారు, అది తెలిసిన విషయమే. కానీ ఓపెన్ గా పార్టీకే ఇస్తున్నా అని చెప్తున్నాడు అంటే, గాంధీల కుటుంబానికి ఇస్తున్నా అని చెప్తున్నాడు అంటే అర్థమవుతుంది కదా ఏ స్థాయిలో పార్టీని బ్లేమ్ చేసే పరిస్థితులు ఎక్కడున్నాయో. అట్లాగే మంత్రుల మీద, సహచర మంత్రుల మీద రోజొకరి మీద ఒక రకమైన కుట్ర, రోజొకరిని బజార్లు వేసేటువంటి ప్రయత్నం, రోజొకరిని ఒక కుంభకోణం బయటకు తెచ్చే ప్రయత్నం. ఇట్లా దీన్ని బట్టే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. మనం ఎవరో తెలియని చోటికి పోయి నిలబడ్డా నలుగురు అదే మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. అంటే ఎందుకంటే ఒక టీడీపీ వ్యక్తిలా ఇక్కడ మాట్లాడుతున్నాడు అనుకోవచ్చా, అలా వ్యవహరిస్తున్నాడు అనుకోవచ్చా? టీడీపీ, బీజేపీ
ఏదైనా అనుకోవచ్చు. కాంగ్రెస్ అయితే అనుకోవడానికి లేదన్నట్టు పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఆ క్వశ్చన్ ఎందుకు రేజ్ ఏంటంటే మీనాక్షి నటరాజన్ ఒక గాంధేయవాది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఆమె గురించి హిస్టరీ తీసినా కూడా ఇక్కడ కూడా మచ్చ ఉండదు ఆమెకు. కానీ తెలంగాణలో ఒక కేసు ఏందని చెప్పేసి తెలంగాణ వ్యక్తులే పోయి బీజేపీ వాళ్ళకి చెప్పడం, అలాగే షబ్బీర్ అలీ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం, మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ కిందనే చైర్ కిందనే మంటలు పెట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తున్నాయి. ఎందుకు అసలు ఇదంతా ఏం జరుగుతున్నట్టు అసలు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మీనాక్షి నటరాజన్ ఈ రోజుల్లో అట్లాంటి గాంధేయవాది ఇంకొకరు ఉన్నట్టు ఎవరికి కనిపించదు. అంత నిరాడంబరంగా ఆ స్థాయి రాజకీయ ప్రాబల్యం కలిగి ఉండి కూడా ఒక రాష్ట్రానికి వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండగలిగినటువంటి తాను ఎంత నిరాడంబరంగా ఉంటది ప్రజలంతా గమనిస్తాను, చూస్తా ఉన్నారు. ఇంకొకటి, ఆమె ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో కొంత హెచ్చరిక చేసినట్టు ఈ హైడ్రా కూల్చివేతలు, పేదలను హింసించే తీరు ఇట్లాంటి అంశంలో ఆమె హెచ్చరించినట్టు వినపడింది. ఇంకా ఆ క్రమంలో ఈయనేం పెట్టుకున్నాడో తెలియదు. మరి స్పష్టంగా ఆ మధ్యప్రదేశ్ మంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు కదా, ఈ రాష్ట్రం నుంచే మాకు వివరాలు అందినాయని, ఈ రాష్ట్రం నుంచే మాకు ఉప్పందిందని క్లియర్ గా చెప్పిండు. ఇక ఈయన ఎవరు పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ వ్యవహారమై రేవంత్ రెడ్డి గారు విచారణ చేస్తున్నారు అంటాడు. మీనాక్షి నటరాజన్ ఏదైతే నామినేషన్ తిరస్కరణకు గురైందో దానికి సంబంధించి ఎవరు వివరాలు అందించిండ్రో, ఎవరు పార్టీకి ద్రోహం చేసిండ్రో, పార్టీలో ఎవరు అక్కడికి చేరవేసిండ్రో విచారణ చేపట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు అంటారు. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరేం చెప్తున్నారు? మీరు ఒక జడ్జి, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్, పార్టీ వ్యవహారాలకు సంబంధించి మీరు ఏదైతే విచారణ చేపట్టాలో మీరు విచారణ చేపట్టకుండా మరి హంతకున్నే తీర్పు ఇవ్వమని చెప్పినట్టున్నది. హంతకున్నే తీర్పు ఇవ్వమని చెప్పినట్టున్నది. ఎక్కడ న్యాయం ఇది? మీరు కదా విచారణ చేపట్టాలి. ఎవరు రేవంత్ రెడ్డి మీదనే అనుమానం ఉంటే రేవంత్ రెడ్డి ఎట్లా విచారణ చేస్తారు? ఎంతవరకు సమంజసం అది? ఇది ఎక్కడ న్యాయం? ఇక షబ్బీర్ అలీ వ్యవహారం ఇదంతా చూస్తా చెప్తున్నా కదా ఇందాకనే, మంత్రుల మధ్య తగాదాలు సృష్టించి ఎప్పుడో అది ఎక్కడో మాట్లాడినటువంటి ఇది. ఏది ఏమైనా మహిళలకు సంబంధించి మాట్లాడకూడదు, అట్లా మాట్లాడిండ్రు. పార్టీకి సంబంధించి మాట్లాడిండ్రు, ఏమని పదవులు కొంటున్నారని చెప్పిండ్రు. ఇది కొత్తదా? మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? 500 కోట్లు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొన్నాడు అని చెప్పినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి రేవంత్ రెడ్డికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకు విచారణ చేయలేదు? ఎవరు ఆయన పెట్టుబడిదారుడు? ఎవరు ఆ పెట్టుబడిదారి కోటాలో ఎట్లా అయినా రాగలిగిండు? పేమెంట్ కోటాలో పిసిసి ఎట్లా తీసుకోగలిగిండు? మరి పదే పదే ఆరోపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దాని మీద విచారణ ఉండదు, మరి ఆయన్ని శిక్షించడం ఉండదు, ఆయనకు నోటీసులు ఇవ్వడం ఉండదు. ఒక మైనారిటీ నాయకుడు తేలికగా దొరికిందా? ఎందుకంటే ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రాబల్యం ఉన్నది కదా షబ్బీర్ అలీ గారికి. ఆయన గొంతు కోసిండండి రేవంత్ రెడ్డి గారు. నిజామాబాద్ కు అసెంబ్లీకి పంపించి మా పార్టీ వ్యవహారం కాదు, మా పార్టీకి సంబంధం లేదు, అయినప్పటికీ నేను ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా, కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకురాలిగా చెప్తున్నా, నిజామాబాద్ మున్సిపాలిటీలో 2 సార్లు బీజేపీ కైవసం అయింది. తర్వాత ఎండల లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలుపొందింది అక్కడ నుంచి. అది దాదాపుగా బీజేపీ సీటే. అటువంటి చోట ఒక మైనారిటీ నాయకుడిని తీసుకుపోయి అక్కడ పెడితే ఎట్లా ఉంటది? మాకు రావాల్సినటువంటి ఓట్లు, మైనారిటీ ఓట్లు ఈయనకు షబ్బీర్ అలీకి మళ్ళాలి, మేము అక్కడ ఓడాలి, బీజేపీ అక్కడ గెలవాలి. ఇగో ఈ కుట్ర. షబ్బీర్ అలీ ఓడినా సరే కానీ మేం గెలవద్దు, బీజేపీ గెలవాలి. అట్లా బీజేపీకి సహకరించిన మనిషి, షబ్బీర్ అలీ గొంతు కోసిన మనిషి. పాపం ఆయన నువ్వు వెళ్ళి నిజామాబాద్ లో చేయమంటే చేసిండు, తన సీట్ ఆయనకు త్యాగం చేసిండు. కామారెడ్డిలో తన సీట్ ఆయనకు త్యాగం చేసిండు. గెలిచినా ఓడినా ఆయనకు ఒక పేరు ఉంటుండే, కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేసిండు అని చెప్పేసి. మరి ఆ అవకాశం లేకుండా చేసిండు కదా షబ్బీర్ అలీ. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు విన్నాడు. షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇవ్వకుండా అజారుద్దీన్కి ఇస్తే కూడా మౌనం కూరుకున్నాడు. అటువంటి షబ్బీర్ అలీని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడేమో క్రమశిక్షణా చర్యలట. మరి ఇంతకుముందు ఈయన పేమెంట్ కోటాలో వచ్చిండని చెప్పిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? లేదు కదా. పోనీ మహిళ విషయాలనే చర్యలు తీసుకున్నారా అందాం, ఓకే, షబాస్, మెచ్చుకోవాల్సిందే. మహిళను అన్నందుకు మీరు చర్యలు తీసుకుంటే మెచ్చుకోవాల్సిందే. కానీ ఇదే మహిళ వ్యవహారంలోనే కదా మీనాక్షి నటరాజన్
తిరస్కరణకు గురైంది నామినేషన్. ఉమ్, మరి ఆ మహిళకి ఎందుకు న్యాయం చేయలేదు? 22లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. అవును. మరి ఎందుకు విచారణ చేపట్టలేదు? ఆ మహిళకి ఎందుకు న్యాయం చేయలేదు? పోనీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే, అంటే మీకు పిసిసి ఇచ్చిన తర్వాతనైనా మీరెందుకు విచారణ చేపట్టలేదు? ఎందుకు ఆ మహిళకు న్యాయం చేయలేదు? చేస్తే గనుక ఉమ్, కనీసం తప్ప ఒప్ప ఏదో మీరు విచారణ చేసి నిర్ధారణ చేస్తే, నిజ నిజాలు తేలిస్తే కోర్టు దాకా వ్యవహారం పోకుండే కదా. ఉమ్, మీనాక్షి నటరాజన్కి ఈరోజు అభ్యంతరం వ్యక్తం కాకపోతుండే కదా, తిరస్కరణకు గురి కాకపోతుండే కదా. ఉమ్, మరి ఎక్కడ మహిళలకు సంబంధించి షబ్బీర్ అలీ గారి విషయంలో అయితేనే స్పందిస్తారా? ఇక్కడ ఎవరు ఫిర్యాదు 22లో చేసిన ఫిర్యాదు మీకు కనపడదు, కోర్టుకు వెళ్ళింది కూడా మీకు కనపడదు, కోర్టుకు వెళ్ళినా కానీ పిలిచి మాట్లాడరు. ఇది మాత్రం కనిపిస్తుందా మీకు? కొత్తగా వచ్చిన వాళ్ళ గారి కోసం వెంటనే స్పందిస్తారా మీరు? షబ్బీర్ అలీ గారు కాబట్టి స్పందిస్తారా మీరు?